జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో క్రిప్టో కరెన్సీ మెటా ఫండ్ అనేటువంటి పలు యాప్ల కలకలం రేగుతోంది. దాదాపు జిల్లాలో 600 నుంచి 1000 కోట్ల వరకు వ్యాపారం జరగగా దీనికి సంబంధించి ఈ యాప్లో ఉన్నటువంటి కీలక నిందితులను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. అయితే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే మూడింతలు అవుతాయంటూ వారిని బురిడి కొట్టించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ యాప్లన్నీ కూడా క్లోజ్ కావడం జరిగింది. దీంతో బాధితులంతా కూడా లబోదిబం అంటూ ఎవరైతే వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, ఈ నిర్వాహకుల చుట్టూ తిరిగినప్పుడు కూడా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. డీజీపీ ఆశ్రయించగా డీజీపీ సీరియస్గా భావించి కేసు నమోదు చేయాలని సూచించగా మొత్తంగా 3 కీలక నిందితులైతే అరెస్ట్ అయ్యారు. అయితే దాదాపు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని అధికారులు అయితే భావిస్తుండగా ఇంకా లోతుగా విచారణ అయితే జరుపుతున్నారు. మరొక వార్త, మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మెట్పల్లి పాత బస్టాండ్ ప్రాంతం నుంచి ఇటు వ్యవసాయ మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే రాస్తారోకో చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు మొక్కజొన్న పంట చేతికి వచ్చేటువంటి సమయం వచ్చినప్పటికీ కూడా ఎటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అసలు మద్దతు ధర ఎంతనో నిర్ణయించిన నేపథ్యంలో తాము ఎక్కడ అమ్ముకోవాలంటూ వారంతా కూడా రోడ్డెక్కారు. అయితే ఇప్పటికే తమకు ఈ సన్న రకం బియ్యానికి సంబంధించి 500 రూపాయల బోనస్తో పాటు ఇతర రైతులకు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ వీరంతా కూడా ఇవాళ రాస్తారోకో నిర్వహించారు. మరి ఇప్పటికైనా సరే మొక్కజొన్న రైతులకు పూర్తి స్థాయిలో అంటే ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని పక్షంలో మరొకసారి నిరవధిక దీక్ష చేస్తామని వారంతా కూడా రైతులు హెచ్చరించారు.